తమిళ హీరో కార్తీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఒక ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో కార్తీని యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది, లడ్డు కావాలని ఆయన అని. దానికి కార్తీ చాలా కూల్గా, లేదు లడ్డు ఇప్పుడు చాలా పెద్ద సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి ఏం మాట్లాడద్దు, లడ్డు ఏం వద్దు అని చాలా క్యాజువల్గా అన్నారు ఆయన. దాంట్లో వివాదాస్పదంగా కానీ లేదంటే వ్యంగ్యంగా కూడా ఏం మాట్లాడలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైర్ అయిపోతూ సినిమా హీరోలు, సినిమా నటులు ఏదైనా అంశం గురించి మాట్లాడేటప్పుడు, సెన్సిటివ్ అంశం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ముందు కనుక చూసుకుని మాట్లాడండి అని చాలా ఘాటుగా స్పందించడం అనేటువంటిది కార్తీ అభిమానుల్ని చాలా తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. వాళ్ళు చాలా కోపానికి గురయ్యారు. అయితే కార్తీ ఆయన కూడా హీరో, సుప్రసిద్ధ హీరో సూర్య కానీ, వాళ్ళ తండ్రి శివకుమార్ గారు, ఆయన కూడా ఒకప్పుడు తమిళనాడులో పెద్ద హీరో. వాళ్ళంతా కూడా సనాతన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటించేటువంటి ఫ్యామిలీ. వాళ్ళు తిరుమల శ్రీవారిని ఎక్కువ పదే దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళ సినిమా ప్రారంభోత్సవం సమయంలో కానీ లేదంటే రిలీజ్ సమయంలో కానీ కార్తీ కానీ సూర్య కానీ వీళ్ళంతా కూడా తిరుమల పెరుమాళ్ళు అంటారు స్వామివారిని. ఆ పెరుమాళ్ళ దర్శనం చేసుకునేటువంటి ఫ్యామిలీ, చాలా సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయ ఫ్యామిలీ. సో కొంతమంది కార్తీ అభిమానులు అలాగే సూర్య అభిమానులు కూడా స్పందిస్తూ సూర్య పేరు మీద ఒక ట్వీట్ కూడా పెట్టారు. సూర్య పేరు మీద, సూర్య పెట్టింది కాదు, ఏంటంటే మా తమ్ముడు చేసిన వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా దీక్ష చేద్దాం అనుకుంటున్నాను అని ఇది వ్యంగ్యంగా పెట్టారు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ సెటైర్గా. అలాగే ఆయన వాళ్ళ తండ్రి శివకుమార్ పేరు మీద కూడా ఒక ట్వీట్ పెట్టారు. అలాగా అంత సాంప్రదాయమైన కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎందుకు విమర్శించడం? పైగా కార్తీ మాట్లాడింది ఏం వివాదాస్పద అంశం కాదు, చాలా క్యాజువల్గా అన్నాడు ఆయన. ఆల్రెడీ మొన్న ప్రకాష్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్ దాని మీద ప్రత్యేకంగా ట్వీట్ చేశారు, ఏదైనా ఉంటే మీరు తేల్చండి కానీ ఎందుకు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, నేషనల్ ఇష్యూ చేస్తున్నారని ఆయన స్ట్రైట్గా అన్నారు. కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారంటే ఒక అర్థం ఉంది. కార్తీ పాపం అసలు ఏ రకమైన వివాదాస్పద వ్యాఖ్య చేయలేదు, చాలా క్యాజువల్గా లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ, ఇప్పుడు దాని గురించి మాట్లాడద్దు అని అన్నాడు ఆయన. దానికి పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా రియాక్ట్ అవ్వడం అనేది కార్తీ అభిమానులకు నచ్చలేదు. పైగా డిఎంకే శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందన మీద చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఎవరు దేని మీద మాట్లాడకూడదా? మాట్లాడితే ఇలా రివర్స్లో అటాక్ చేస్తారా అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.